అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పాముల పుష్ప శ్రీవాణి గారు ఆమెడ ఒక ఉప ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలు చేసింది. 5 సంవత్సరాలలో కూడా 2.5 సంవత్సరాలు అయింది. మరి గత జరిగిపోయిన 5 సంవత్సరాలలో ఈ వైఎస్ఆర్సీ పార్టీ ఏం చేసింది ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలు చెప్పండి. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, అధికారంలో ఉన్నారు. మరి అమరావతిలో ఒక్క ఇటుకన్నా బేర్చారా ఒక్కసారి చెప్పండి. 5 సంవత్సరాల్లో 2.5% కూడా పోలవరం పూర్తి చేయలేకపోయారు. మరి ఎక్కడైనా కానీ రోడ్లు ఏమన్నా వేశారా? ఎక్కడైనా వేశారా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. గత 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా చెప్పండి. ఎక్కడైనా ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారా? ఎక్కడైనా నిలబడి ఒక చోట ప్రశాంతంగా ఉండి కొబ్బరికాయ ఏమైనా కొట్టాడా? ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. మంచిగా మాట్లాడుకోవాలి. లేనిపోనివన్నీ కల్పన చేసుకుంటుంటే ఎవరు నమ్మరు, రాష్ట్ర ప్రజలు నమ్మరు. మరి గత 5 సంవత్సరాలు జరిగిపోయిన వాటిల్లో అసమర్థత పాలన ఎవరు చేశారు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. పాముల పుష్ప శ్రీవాణి గారు 2029లో కూడా జనాలే తీర్పు చెప్తారు, జనాలే చెప్తారు. అసమర్థులు ఎవరు, నిజంగా చేసింది ఎవరు, ఒక డూప్లికేట్గా నకిలీగా చేసిన వారు ఎవరు, మోసపూరిత రాజకీయం చేసింది ఎవరు, మోసం చేసిన పరిపాలన చేసింది ఎవరు? ఒక్కసారి చెప్పండి. ఎవరు అసమర్థులో, ఎవరు నిజాయితీ పరులో, ఎవరు పరిపాలన బాగా చేశారో అనేది 2029 కూడా ఇంకొకసారి రాష్ట్ర ప్రజలు చెప్తారు. అదే శ్రీకాకుళం జిల్లా వాసుల మొత్తానికి కూడా తెలుసు. మీరు చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు ఎక్కడ ఏం చేశారు, ఎలా చేశారు, అమరావతిని ఏం చేశారు, పోలవరాన్ని ఏం చేశారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, కనీసం 2% కూడా పూర్తి చేయలేకపోయారు. మెగా డిఎస్ ఏమైనా ఇచ్చారా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలు కూడా ఒక్కసారి సమాధానం చెప్పండి. ఎక్కడైనా నిలబడి కొబ్బరికాయ కొట్టగలిగాడా చెప్పండి. ఏది ఏమైనా పాముల పుష్ప శ్రీవాణి గారు ఇటువంటి మాటలు పనికిరావని చెప్పండి. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చేశారు. ఎవరు ఏం చేసింది కూడా కాదు. ఊరకటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఎక్కడో మైకు దొరికింది కదా, మైకులో మాటలు ఒక పనికి మాలిన మాటలు మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు అన్న ఉద్దేశంతో అలా మాట్లాడుతుంది. అందరికీ తెలుసు కదా 5 సంవత్సరాలు అసమర్థత పాలన ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అన్నది కూడా. ఈమె మాటలు ఎవరు వింటారు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. అదేవిధంగా 2029లో కూడా ఇంకోసారి చెబుతారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.